నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15కి రాష్ట్ర ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన వైనం ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు. మాజీ సీఎం జగన్ కాంగ్రెస్తో చర్చలు అనేది అవాస్తవమని తేల్చి చెప్పిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలన్న షర్మిల పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా అని ఎద్దేవా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 3303 అడుగుల జాతీయ జెండాతో నగరంలో ర్యాలీ. ప్రజాప్రతినిధులతో పాటు పాల్గొన్న విద్యార్థులు ఎంతో మంది అమరజీవుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూచన. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. గంజాయి కేసుల్లో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టీకరణ. నిందితుల నుంచి సుమారు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. రేపు ఆగస్టు 15కి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రస్తావించారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి వరుసగా 3వ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరటం మనకు మరింత ప్రత్యేక గౌరవమని అన్నారు. రేపు ప్రతి ఇంటిపై ప్రతి కార్యాలయంపై మువ్వెన్నెల జెండాని రెపరెపలాడించండి అని తెలిపారు. అంతేకాదు జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోండి. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి, స్ఫూర్తిని నింపుతాయి. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ తో చర్చలు అనేది అవాస్తవమని, ఇందులో వాస్తవం లేదని ఏపీసీసీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని, పిల్ల కాలువలన్నీ కూడా ఎప్పటికైనా సముద్రంలో కలవాలని అన్నారు. జగన్ వస్తే బాగుండు అని చెప్పుకుంటున్నారని, జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలని అన్నారు. మళ్లీ 10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి రావాలా అని ప్రశ్నించారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా అని ఎద్దేవా చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాడని, వైసీపీ ఎన్నటికీ అధికారంలో రాదని వ్యాఖ్యానించారు. ఎంతో మంది అమరజీవుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 3303 అడుగుల జాతీయ జెండాతో పశ్చిమ నియోజకవర్గ లేబర్ కాలనీ గ్రౌండ్ నుంచి కేబిఎన్ కళాశాల వరకు డూండి గణేష్ సేవా సమితి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, డూండి రాకేష్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఎంపీ శివనాథ్ చిన్ని మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. నేటి తరానికి ఆ మహనీయుల స్ఫూర్తిని, స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా నరేంద్ర మోదీ ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఇంటింటికి జాతీయ జెండా నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 15 పురస్కరించుకొని డూండి గణేష్ సేవా సమితి వారు మరియు మిగతా జెండా ఎలా సరిపోతుంది 3300 బైక్లెట్ తీయండి, రావాలన్నా పిల్లలు గట్టిగా మాతరం 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 భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ.
3300 అడుగుల జెండాను ఆవిష్కరించి ర్యాలీగా వెళ్తాం జరుగుతుంది. పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ర్యాలీ దేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని చాటుకుంటుంది. అంతేకాకుండా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇది జరగబోతుంది. కాబట్టి రేపు అందరూ ప్రజలు కూడా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గంజాయి కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంటీ నార్కోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించే, తరలించే వారిపై 32 కేసులు నమోదు చేసి 94 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్ సెల్ లా అండ్ ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి సుమారు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. జల్సా చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ 9 మందిని అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళని చూస్తే వీళ్ళ దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే. వీళ్ళ 9 మంది క్వాలిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరు వీళ్ళలో 5 మంది 10th చదివారు, ఇంటర్మీడియట్ 2 చదివినారు, ఒక బీటెక్ డిస్కంటిన్యూ చేసినవాడు ఒకడున్నాడు, ఐటీఐ చేసినవాడు ఒకడున్నాడు. సో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్. సో వీళ్ళ నెట్వర్క్ వీళ్ళంతా చాలా టెక్నికల్గా ఆపరేట్ చేసుకుంటూ మ్యాక్సిమం అందరూ ఒరిస్సాకి వెళ్ళి గంజా తీసుకొని వచ్చి ప్యాకెట్స్లో ఇంతకుముందు హెవీగా తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు మొత్తం బ్యాగ్ వేసుకొని సింపుల్గా 1 or 2 కేజీస్ తెచ్చుకోవడము, ఓకే ఇక్కడ మొత్తం అందరినీ స్పాయిల్ చేయడము, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడము, ఎంజాయ్ చేయడము, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదే ఎంబోలో ఉన్నారు. సో ఇటువంటి అందరిపైన మన విజయవాడలో నిఘా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ గంజాలో ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళందరూ పోలీస్ రాడార్లో ఉంటారని మరోసారి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మరోసారి తల్లిదండ్రులకు మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఓకే ఎటువంటి అనుమానం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఈ గంజా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ నార్కోటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా థింక్ చేసి ఓకే పిల్లల్ని కాపాడుకోమని మరోసారి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ డ్యాంపై సిఆర్పీఎఫ్ బలగాల జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టుపై నుంచి విజయపురి సౌత్లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాల జాతీయ జెండా ప్రదర్శనలో స్థానికులు కూడా పాల్గొని జెండాను చేతపట్టుకుని నినాదాలు చేశారు. हर हर तिरंगा, 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 हर हर तिरंगा.
గుణం లేని వాడే కులం గురించి మాట్లాడతాడని, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం జోగి రమేష్ నైజం అని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. సూపర్ 6 పథకాలను తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అన్నారు. మైలవరంలో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడులు, ప్రతిదాడులు తమ సంస్కృతి కాదని తెలిపారు. అందరూ చట్ట ప్రకారం నడుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు దిశానిర్దేశం చేశారని అన్నారు. ఇద్దరు తోడు దొంగల్లా కలిసి దోచుకోవటానికి పిలిపించావా అని ప్రశ్నించారు. కావాలని సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేసి సర్వే నెంబర్ని మార్చి వేరే వాళ్లకు విక్రయించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో సబ్ స్టేషన్లో 5 షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పించి 35 లక్షలు వసూలు చేశాడని అన్నారు. ఇప్పటికే ఒకరికి 7 లక్షల్ని తిరిగి చెల్లించారని అన్నారు. మరొక 28 లక్షలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉండాలని జోగికి సూచించారు. బీసీ కార్డును వాడుకుంటూ బీసీలనే దోచుకున్న వ్యక్తి జోగి రమేష్ అని మండిపడ్డారు. దొంగల ముఠాగా ఏర్పడి అతను కుమారుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చెప్పారు. రేపు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, దశల వారీగా అన్ని హామీలు నెరవేరుస్తామని వెల్లడించారు. రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు. ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మపన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు. నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, నా కుమారుడు డెలాయిట్లో ఉద్యోగం చేశాడు, మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని. మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు? అధికారం ఉంది కదా, నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను, నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడు దొంగ, నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు, ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని, సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు. కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక బీసీని కాబట్టి, నేను ఒక గౌడు కులస్తుడిని కాబట్టి అని చెప్పి. అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నీవు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడయ్యి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం 4 గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటైతే వాటన్నిటిలో కూడా 4 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి. సరే, వాటన్నిటిని ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాని సీఎం ఆదేశాలతో హరిఘర్ తిరంగ యాత్రలు రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేపు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలాడించాలని కోరారు. నేటి తరానికి గత స్వాతంత్ర పోరాటం, త్యాగదనుల చరిత్ర తెలియాల్సి ఉందని చెప్పారు. మన జాతీయ జెండాను మన కృష్ణా జిల్లా వాసి పింగళ వెంకయ్య రూపొందించారని గుర్తు చేశారు. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ అందరం భారతీయులేమేనని అన్నారు. బీజేపీ పక్షాన ఏపీ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వారిదే అనే కార్యక్రమం చేపట్టామని, రేపటి నుంచి ప్రతిరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రజా ప్రతినిధి అందుబాటులో ఉంటారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డు దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు ఉషా సాయి తుకారం ట్రస్ట్ సహకారంతో కొత్తూరి ఉషారా అని పేరుతో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని వాటర్ ప్లాంట్ ని ప్రారంభించి పార్కు నందు మొక్కలు నాటి అనంతరం పార్కులోని జిమ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం బోండా ఉమ్మ మాట్లాడుతూ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా బాగుండాలని తెలుగుదేశం ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలోనూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్కుల్ని అభివృద్ధి చేయడం, వాకింగ్ ట్రాక్స్ ని మెరుగుపరిచేంత అధునాతనంగా ప్రజలకు అందుబాటులోకి ఉంచడం, స్టేడియంని డెవలప్ చేసి పిల్లలు, విద్యార్థులు ఆడుకునే విధంగా తీర్చిదిద్దటం వంటి కార్యక్రమాలు చేశామని చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఈ దుర్గాపురం వాకర్స్ క్లబ్ కి అండగా ఉన్నామని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వారికి ఎటువంటి అవసరం వచ్చినా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను అండగా ఉంటానని, ప్రజలకి ఎప్పుడూ ఎటువంటి అవసరం వచ్చినా ముందు తాముంటామని అన్నారు. ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడిగా చిత్తశుద్ధితో వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. ఇవాళ అన్ని పార్కులు, అన్ని వాకింగ్ ట్రాక్లు, అలాగే గవర్నమెంట్ జిమ్లు, స్టేడియంలు అన్నిటికి కూడా
మరి పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ గులాబీ మన దుర్గాపురం వాకర్స్ క్లబ్కి అండగా నిలబడ్డాం. ఇవాళ మళ్ళా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ హెల్త్కి అన్ని రకాలుగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే లేడీస్కి ఉపయోగపడే జిమ్ ఎక్విప్మెంటు చాలామంది మరి మహిళలు పార్కులకి వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా అన్ని చోట్ల పెడుతున్నాం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్నాయి, లేని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ గులాబీ తోటలో పెద్ద వాకింగ్ ట్రాక్ని నేను ఆ రోజు 3 కోట్ల రూపాయలతో మంజూరు చేయించాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది పూర్తవలా. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఎక్కడెక్కడైతే పార్కులు, జిమ్ములు, గ్రౌండు, పబ్లిక్ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. ఈ ప్రభావం కోఆపరేటివ్ రంగంపై కూడా పడిందని చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీలో ముసుగులో మోసం చేసే వారికి శిక్ష కఠినంగా ఉండాలని తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతగా కోఆపరేటివ్ వ్యవస్థలోకి రావాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర అనే అంశంపై బందర్ రోడ్లోని ఫార్చ్యూన్ మురళీ హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సంస్కార భారతి నేతృత్వంలో సదస్సు ఏర్పాటు కావటం ముదావాహమని అన్నారు. అభివృద్ధిలో సహకార సంఘాలు ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి సహకార వ్యవస్థ రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. రైతులంతా కలిసి సహకార సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చునని అన్నారు. ముద్ర రుణాలు ₹1 కోటి వరకు ఇస్తారని ఆయన వివరించారు. అన్నదాతలకి సహకార సంఘాలు ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. కోఆపరేటివ్ ముసుగులో మోసాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని సృజనా చౌదరి వివరించారు. ప్రతి పౌరుడు సహకార వ్యవస్థలో భాగస్వాములు కావటం తమ బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్త మొత్తం మురళీకృష్ణ, విజయ మిల్క్ కార్యదర్శి చలసాని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీలో సక్రమంగా రుణాలు అందిస్తే రైతులు బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదు అని అన్నారు. పురుగులు, క్రిమిసంహారక మందుల వినియోగంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి, ఆప్కాబ్ జనరల్ మేనేజర్ మధుమూర్తి తదితరులు ప్రసంగించారు. సహకార సంఘాలంటే నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవి కూడా సహకార సంఘాలనే పనిచేసాయి. ఇప్పుడు ఈ సహకార సంఘాల్లో అందరూ కూడా మెంబర్స్ అయ్యి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే అందులో మన కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ ఒకప్పుడు కాలేజ్ మెస్ నడుపుకునేవాళ్ళం. అది కూడా సహకార సంఘమే. అయిన ఖర్చుని అందరికీ డివైడ్ చేసేసి చేయటం, అక్కడి నుంచి నేర్చుకొని వచ్చిన విధానమే ఇది. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడే చూస్తూ ఉన్నాను, సహకార భారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు అన్నారు. అంటే వివిధ రంగాల్లో చెప్తున్నామని ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పే దాంట్లో ఆయన డైరీ డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుల గురించి చూస్తే నాకు ఉన్న అవగాహన ప్రకారం ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు మొట్టమొదటిసారిగా ఒకవేళ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అని అంటే ల్యాండ్ ఖరీదు ఎంతో, ఖరీదు P&L అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దాని ఖరీదుని బ్యాలెన్స్ షీట్లో తీసుకొస్తారు. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇట్లాంటి పేర్లన్నీ పెట్టి శాలరీస్ డ్రా చేస్తారు. మన దేశంలో రైతు అనేవాడు ల్యాండ్ విలువ వేసుకోడు, రైతు పనిచేసే కష్టానికి కూడా విలువ వేసుకోరు. వేసుకోకుండానే వాళ్ళ లాభ నష్టాలు P&L అకౌంట్ చేస్తారు. మన ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పారు, ఎంతోమంది ఆడిటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. P అకౌంట్ అని అల్లా లాభ నష్టాలు ఒక పట్టిక చేయమన్నారు బ్యాలెన్స్ షీట్లో. ఆ విధంగా రైతుకి గెలిచినా ఓడినా అందరూ కలిసికట్టుగా ఉండాలన్న జగనన్న మాటల్ని కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానంతో ముందస్తుగా తన పుట్టినరోజు వేడుకలు చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. భానుగారు వెనక్కుండండి, భానుగారు వెనక్కుండాలి.
ఆగస్టు 15 నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా సోదరులు, అదేవిధంగా పార్టీలు నాయకులు, నా సన్నిహితులందరూ కూడా, నేను యాక్చువల్గా ఆగస్టు 15 ఊళ్ళో ఉండలేదు. ఈరోజు మా చీచా కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా చక్కగా అడ్వాన్స్గా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంతోషంగా ఉంది. గెలిచినా ఓడినా కూడా అందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బాటలు నడవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు గెలిచినప్పుడు చాలామంది నాతో పాటు ఉంటారు, కానీ ఈరోజు ఎవరైతే నాకు అందరూ వచ్చారో వారందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. కృష్ణానది చెంతనే ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కృష్ణా జలాలు సరఫరా కావడంతో ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, మరొక ఉద్దానంలో మారకముందే కిడ్నీ బాధితుల్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ఏకొండూరు నుంచి విజయవాడ వరకు జరగనున్న ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారని అన్నారు. వయనాడులో బాధితుల్ని ఆదుకునేందుకు సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జోక్యాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నందున మరొకరికి వేడుకల బాధ్యతలు అప్పగించారని అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని అడ్డుకోవటం సరికాదని అన్నారు. సిపిఐ నేత కె రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలపై దృష్టి పెడుతున్నారు, కానీ రైతులపై సరైన దృష్టి పెట్టడం లేదని అన్నారు. రైతులకి పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రీమియం చెల్లించలేదని అన్నారు. ఖరీఫ్ పూర్తవుతున్నా పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఇచ్చే పరిహారం సకాలంలో ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వర్గం మొత్తానికి కూడా మంచినీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు, కానీ ఆచరణలో నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి తెలిసింది. నీటి కాలుష్యం వలన, సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు 100 గ్రామాలు సైతం ఇవాళ సిలికాన్ ఫ్లోరైడ్ బారిన పడి కిడ్నీ వ్యాధిగ్రస్తులై వందలాది మంది చనిపోతుంటే పాలక వర్గాలకి చెమ కుట్టినట్లయినా లేదు. కృష్ణా జలాలు సరఫరా చేస్తామని చెప్తున్నారు, పక్కనే కృష్ణానది పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది నీరు సరఫరా కావటం లేదంటే చాలా ఆశ్చర్యకరం, బాధాకరమైనటువంటి విషయం. వందలాది మంది చనిపోతున్న కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకు తింటున్నారు. డయాలసిస్ సెంటర్లో అధునాతనమైనటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ లేనటువంటి పరిస్థితి, అంబులెన్సులు లేవు, పోషకాహారం లేనటువంటి పరిస్థితుల్లో లంబాడి గిరిజన ప్రాంతాలు నివసించేటువంటి హరిజన, దళిత, గిరిజన, బీసీ వర్గాలు దారుణంగా బలైపోతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు సిపిఐ గతంలో ఆందోళన చేసింది. ఈ సందర్భంగా ఇవాళ పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను 27, 28, 29 తేదీలలో సిపిఐ శ్రీకారం చుట్టింది. 27వ తేదీన ఏకొండూరు డయాలసిస్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగస్టు 15కి రాష్ట్ర ప్రజలకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన వైనం, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు. మాజీ సీఎం జగన్ కాంగ్రెస్తో చర్చలు అనేది అవాస్తవమని తేల్చి చెప్పిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలన్న షర్మిల, పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా అని ఎద్దేవా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 3303 అడుగుల జాతీయ జెండాతో నగరంలో ర్యాలీ. ప్రజాప్రతినిధులతో పాటు పాల్గొన్న విద్యార్థులు, ఎంతో మంది అమరజీవుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూచన.
రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. గంజాయి కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టీకరణ. నిందితుల నుంచి సుమారు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.